ఏంట్రా మీ హైటెక్ మాస్టర్ టైమింగ్ ఫోన్ చేశాడు. ఏంటి హైటెక్ మాస్టర్ ఇప్పుడు ఫోన్ చేశాడు? మాస్టర్ గారు చెప్పండి. "ఊ, ఏంటండి మీ అబ్బాయి మొత్తం 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడండి." ఆ, ఒరే పనికి మాలిన విధవా. సరే సార్, సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు సార్? మీ అబ్బాయి ఫెయిల్ అయిందే సప్లీ ఎగ్జామ్స్ లో అండి. ఊ, ఆ, ఈ రోజుడికి చుక్కలు చూపిస్తాను. పదరా పద, అలా నించుంటాను. పద, కూర్చో కూర్చో. నాన్నగారు ఎక్కడికి నాన్నగారు తీసుకెళ్తారు? నాన్నగారు బైర్రాజు బైర్రాజు ఏంటండి ఎలాగొచ్చారు? పాలు కావాలా? ఇప్పుడేం వద్దు కానీ ఇక్కడి నుంచి నేను నీకు పాలు డబ్బులు ఇవ్వను. ఈ నా కొడుకుని నీకు అప్పచెప్తున్నాను. ఈయన్ని నీ డైరీ ఫామ్ లోకి తీసుకెళ్లి శుభ్రంగా ఆవులకి గేదెలకి శుభ్రంగా కడిగించి వాటి పేడలు శుభ్రంగా ఎత్తించి బాగా పని చేయించుకో. తీసుకో. ఏంటి నాన్నగారు? వద్దు నాన్నగారు. హాయ్ హాయ్, అలాగే మీరు ధైర్యంగా వెళ్ళిపోండి. పదరా అబ్బి పద. నేను పంచానా? షడప్ యూ బ్లడీ ఫూల్, షడప్. అన్ని పనులు చేయించుకో. ఆ సంవత్సరం వరకు నీకు పాలు బాగా ఇవ్వే అవను. ఆ సంవత్సరం డబ్బులు మొత్తం పని చేయించుకో ఈ చేత. నా కొడక ఇల్లు అప్పుడు గాని నువ్వు దారిలోకి రావు. నాన్నగారు ఇక నుంచి నాన్నగారు వెళ్ళిపోయారు. బైర్రాజు గారు అను. పద పద. ఆవు పేడ వేసింది. పద పద. ఆ తట్ట పట్టుకెళ్ళి పేడ ఎత్తు. పద పద. ఇప్పుడు ఈ పేడలన్నీ తీయాలా? ఇట్లా గడ్డ వేయాలా? బాబోయ్, కంపు భరించలేకపోతున్నాను రా బాబోయ్. సైడ్కి వెళ్ళే, నీ పేడ కదా తీస్తున్నాను. సైడ్ ఇప్పుడే కదా వేసావు, మళ్ళీ ఇవన్నీ ఏంటి? నీకు కూడా లోపు అయిపోయాను కదా నేను. పెద్ద ఆటగాడే. నాన్నగారు